ఓం నమో నారాయణాయ. ప్రేక్షక మహాశైలకు, శ్రోత మహాశైలకు శుభాభివందనములు. మహాశైలరా, ఈ ఎపిసోడ్ నందు మనము తులారాశి వాళ్లకు జూన్ నెలలో ఆషాఢ మాసంలో ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని గురించి మనము విపులంగా తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఈ నెలలో చాలా చాలా మంచి పనులు, చాలా మంచి ఫలితాలు కూడా కలుగుతాయి అన్నమాట. ఎందుకంటే ఈ తులారాశి వాళ్లకు శనేశ్వరుడు 6ంట, గురువు 9ంట, ఈ 2 గ్రహాలు గోచారీత్యా మంచి ఫలితాలు ఇవ్వగలుగుతారు. అందువలన ఈ రాశి వాళ్లకు ఈ నెలలో మంచి ఫలితాలు కలుగుతున్నాయి. కుటుంబము అభివృద్ధి అయ్యేదానికి, కుటుంబ సమస్యలు తొలగిపోవడానికి, కుటుంబ క్షేమానికి వీళ్ళు చాలా జాగ్రత్త వహిస్తారనమాట. అంతేకాదు, నాయకులకు కొత్త పదవులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయంటే. కొంతమంది ఈ యొక్క నెలలో కొంతమంది నాయకులకు పదవులు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటున్నాయి. అంటే రాజకీయంగా కూడా వాళ్లకు మంచి, రాజకీయవాదులకు, రాజకీయవేత్తలకు వాళ్లకు మంచి పనులు, మంచి అవకాశాలు ఉంది. ఈ నెలలో ప్రయత్నాలు చేసుకుంటే వాళ్లకు పదవులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారులకు, ఉద్యోగస్తులకు ఈ నెలలో మంచి ఫలితాలే కలుగుతున్నాయి. వ్యవహారములన్నీ కూడా వీళ్లకు పరిష్కారాలు జరుగుతున్నాయి. ఈ రాశి వాళ్లకు ఏమైనా వ్యవహారాలు ఉంటే, పాత వ్యవహారాలు ఉంటే ఆ పాత వ్యవహారాన్ని కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక సమస్యలు ఉంటే కూడా ఆర్థిక సమస్యలు తొలగిపోయినాయి. ఏవైనా ఇచ్చిపుచ్చుకునేటివి ఏమన్నా ఉంటే కూడా అవి కూడా తొలగిపోతాయి అన్నమాట. సమాజంలో మంచి గౌరవము, పేరు ప్రతిష్టలు కూడా వీళ్ళు సంపాదించుకునేటువంటి అవకాశాలు ఈ నెలలో బాగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్లకు మొత్తం మీద చాలా మంచి ఫలితాలు కలుగుతున్నాయి. ఓం స్వస్తి.